కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీలో కీలక నేత, మాజీ మంత్రి. 10 ఏళ్ల పాటు ఆయన రాష్ట్రానికి సేవలు అందించారు. అమెరికాలో చదువుకున్నారు, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడేస్తారు. ఇన్ని అర్హతలున్న కేటీఆర్కు కాస్త అవగాహన కూడా ఉంటే బాగుండేదంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు, చేసే ట్వీట్స్ని చూస్తే ఇదే అర్థమవుతుంది అంటున్నారు. ఇప్పుడు ఈ మాటలు మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఆయన రీసెంట్గా చేసిన ట్వీట్ ఈ దుమారాన్ని రేపింది. ఫస్ట్ కేటీఆర్ రీసెంట్గా చేసిన ఆ ట్వీట్ ఏంటో చూద్దాం. ట్వీట్ సారాంశం ఏంటంటే, గత ఏడాదితో పోలిస్తే ఏడాది ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల్లో క్షీణత ఏర్పడిందట. 2022-23 సంవత్సరంలో తెలంగాణ నుంచి 57,706 కోట్ల ఐటీ ఎగుమతులుంటే 2023-24 కాలానికి 24,948 కోట్ల ఎగుమతులే జరిగాయని అన్నారు. ఇక ఐటీ ఎంప్లాయ్మెంట్ కల్పన కూడా భారీగా పడిపోయిందని ట్వీట్ చేశారు. 2022 నుంచి 23లో 1,27,594 కొత్త ఉద్యోగాలు వస్తే 2023-24లో కేవలం 40,285 ఉద్యోగాలు మాత్రమే కల్పించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత 6-7 ఏళ్లలో తెలంగాణలో ఐటీ ప్రగతి గణనీయంగా పెరిగేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. అలాంటి ఐటీని పట్టించుకోకపోతే రాష్ట్రం ఆర్థికంగా, ఉపాధి కల్పన పరంగా నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. ఇది ఆయన ట్వీట్ సారాంశం. అది మనం చూస్తున్నాం. బాగుంది. విపక్షం అంటే ప్రశ్నించాలి, ప్రజల సంక్షేమం కోసం పోరాడాలి. ప్రస్తుతం బీఆర్ఎస్ నేత కేటీఆర్ కూడా తాను అదే చేస్తున్నానని అనుకుంటున్నారు. కానీ ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉందా లేదా అనేది పక్కకు పెడితే, పార్టీ పోయిందన్న బాధలో ఆయన అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలపై అవగాహన లేనట్టుగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అవును, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ సహా టాప్ ఐటీ కంపెనీలని ఉద్యోగాల్లో కోతలు పెడుతున్నాయి. ఇంటర్నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏముంటుందంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ విషయం కూడా కేటీఆర్కి తెలియదని కౌంటర్ ఇస్తున్నారు. మినిమం మ్యాటర్ తెలియకుండా ఉద్యోగాలు తగ్గాయనే ఆరోపణలు చేయడం అసంబద్ధం అంటున్నారు. ఇదంతగా కాంగ్రెస్ వచ్చాకే ఉద్యోగాలు తగ్గాయా అంటే ప్రభుత్వం వచ్చే 8 నెలలు, కనీసం సంవత్సరం కూడా కాలేదు. కేటీఆర్ చెప్పిన ప్రకారమైన 2023-24 ఆర్థిక సంవత్సరం అంటే 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు, అందులో డిసెంబర్ వరకు పాలనలో ఉంది బీఆర్ఎస్ఏ. అప్పుడు ఐటీ మంత్రి కేటీఆర్. అంటే 8 నెలల బీఆర్ఎస్ పాలన, 4 నెలల కాంగ్రెస్ పాలనకు సంబంధించిన రిపోర్ట్నే కదా కేటీఆర్ ప్రస్తావించింది. ఆ లెక్కన ఎగుమతులు తగ్గడంలో ఎక్కువ పాత్ర బీఆర్ఎస్దే అవుతుంది కదా అనేది కాంగ్రెస్ నేతల ఆరోపణ. వాట్ ఈస్ దిస్ కేటీఆర్ గారు, చూసుకోవాలి కదా అంటున్నారు వాళ్ళు. ఆయన ట్వీట్ చేసింది ఆలస్యం, తగుదునమ్మా అంటూ బీఆర్ఎస్ నేతలు కూడా వంతపడారు. మైక్ ఉంది కదా అని కేటీఆర్ ట్వీట్ను క్రిషాంక్ చదివారు. ఐటీని ప్రోత్సహించడానికి తీసుకున్న కార్యక్రమాల ద్వారా ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరగడం కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరగడం కానివ్వండి, పెట్టుబడులు పెరగడం కానివ్వండి, అవన్నీ కూడా చూసినాం. ప్రపంచ స్థాయిలో కంపెనీలు కూడా హైదరాబాదును ఒక డెస్టినేషన్గా, ఐటీ డెస్టినేషన్గా భావించి అందరు కూడా ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టడం లెక్కలు చెప్తున్నాయి. ఉదాహరణకు 2022-23 చూస్తేనే ఐటీ ఎక్స్పోర్ట్స్ 57,706 కోట్లు. మొన్న శ్రీధర్ బాబు గారు రిలీజ్ చేసిన దాంట్లో 2023 నుంచి 24 చూస్తే సగానికి సగం పడిపోయి 26,948 కోట్లు. ఉపాధి అవకాశాలు సగం పడిపోయినాయి, పెట్టుబడులు సగం పడిపోయినాయి. ఇక కాంగ్రెస్ తరపున రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కేటీఆర్కు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. రష్యా యుక్రెయిన్ యుద్ధంతో 2 ఏళ్లుగా మార్కెట్లో అనిశ్చితి నెలకొన్న విషయం మీకు తెలియదా అని ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఎగుమతులపై యుద్ధ ప్రభావం పడిందని, ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగించాయన్న విషయం గుర్తులేదా అని సెటైర్ లేశారు. భారత్ సహా తెలంగాణలో కూడా ప్రభావం చూపిందన్నారు. ఇప్పటికైనా మీ వ్యక్తిగత ఇమేజ్ని పెంచుకునే ప్రయత్నం మానుకోవాలని సూచించారు అనిల్. ఇన్నేళ్లుగా ఐటీ మినిస్టర్గా చేసిన మీకు ఆ మాత్రం తెలియదా, ఇలా అయితే ఎలా అంటూ ప్రశ్నించారు. ఏది ఎవరికి సంబంధించిందో కాస్త తెలుసుకోవాలి కదా అంటున్నారు. తప్పులను ఎత్తి చూపాలి, ప్రశ్నించాలి, అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ లేని తప్పును ఎత్తి చూపి మీరు తప్పులో కాలేసి ప్రజలను తప్పుదో పట్టిస్తా అంటే కుదరదు. ఎందుకంటే ప్రజలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాను ఫాలో అవుతున్నారు, న్యూస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికైనా గుర్తించి కాస్త బాధ్యతతో ట్వీట్స్ చేయాలనేది విజ్ఞులు చెబుతున్నటువంటి హితం. ఇక తప్పుల విషయానికి వద్దాం. తాము చేస్తే ఒప్పు, ఇతరులు చేస్తే తప్పు అన్నట్టుగా ఉంటుంది కేటీఆర్ గారి వ్యవహారం. తెలంగాణకు కాబోయే సీఎం అనే రేంజ్లో ప్రచారం జరిగిన కేటీఆర్ తీరిది.
ఇప్పటికే ప్రజలు మీ తీరు నచ్చక పక్కన పెట్టేశారు, కానీ మీ తీరు మాత్రం మారడం లేదు. మాటలు తగ్గిపోయాయి, ట్వీట్స్ పెరిగిపోయాయి. కనీసం ఆ ట్వీట్స్ అయినా కాస్త క్రెడిబిలిటీ ఉండేటట్టుగా, కాస్త లాజిక్ ఉండేటట్టుగా ముందు వెనుక కాస్త ఆలోచించి చేయండి అంటూ ఉన్నారు నేతలు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.